శివబ్రాహ్మణ శ్రీనివాస్ గారు మాట్లాడారు కదా ఆల్రెడీ. బాజా లలిత గారు మున్నూరు కాపు సంఘము మహిళా అధ్యక్షురాలు, జిల్లా మహిళా అధ్యక్షురాలు. ఈరోజు మన కామారెడ్డి రౌండ్ టేబుల్ బీసీ రౌండ్ టేబుల్ మీటింగ్కి వచ్చేసిన అక్క గారికి ధన్యవాదాలు తెలుపుతూ, నేను మున్నూరు కాపు కామారెడ్డి మహిళా అధ్యక్షురాలను. అనుకోకుండా ఇవాళ రేవంత్ రెడ్డి అక్క అసెంబ్లీలో మాట్లాడింది మా మున్నూరు కాపుల కోసం. పొద్దు గడిస్తేనే రైతులు మేము పంట పండిస్తేనే ఎన్ని కోట్లున్నా మనం పైసా తినగలగలేము. బుక్కెడు అంత అన్నం తింటేనే మన దొక్క నిండుతుంది. అసంటే మేము మున్నూరు కాపులం. అక్క అసెంబ్లీలో మా గురించి మాట్లాడింది, మున్నూరు కాపుల గురించి. మట్టి కక్కుతాం మేము పొద్దున పోతే రాత్రి వరకు. అసంటిది ఇలా రేవంత్ రెడ్డి అనుకోకుండా అధికారంలోకి వచ్చి అనుకోకుండా హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి ఇలా సీటు గురించి సీఎం అయిండు. కాకపోతే హామీలు ఇవ్వడానికి వశపోతలేడు. బీసీలకు ఎలాంటి పథకాలు ఇస్తలేడు. ఇలా మహిళలకు 2500 ఇస్తున్నాడు, స్కూటీలు అన్నాడు, తులం బంగారం అన్నాడు. ఏది లేదు, జూట హామీలు ఇచ్చిండు, సీఎం అయిండు. కామారెడ్డి నుంచి సీఎం వేసిండు. కానీ అనుకోకుండా మా కేసీఆర్ బాబు 4000 ఓట్లతో గెలిపించుకోకపోయినాం. మేము అది క్షమించాలా అని మా కేసీఆర్ బాబును కోరుకుంటున్నాం. ఏదైనా ఉంటే తప్పులు క్షమించాలా అక్క. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. జై మున్నూరు కాపు, జై కేసీఆర్, జై తెలంగాణ. జై తెలంగాణ. ఇప్పుడు సగర సంఘం నాయకులు విజేందర్ సాగర్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నా. మీరు శ్రీనివాస్ సాగరానా పక్కన? మా కేసీఆర్ బాబును కోరుకుంటున్నాం. ఏదైనా ఉంటే తప్పులు. ఇప్పుడు సగర సంఘం నాయకులు విజేందర్ సాగర్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నా. మీరు శ్రీనివాస్ సాగరానా పక్కన? పరిచయం చేస్తా. హలో హలో హలో. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఎమ్మెల్సీ కవిత గారు. నల్ల